హలో హాయ్ వెల్కమ్ టు అనుసాండి ఛానల్. ఈరోజు మల్లొక లంచ్ రెసిపీతో వచ్చాను. ఈరోజు మెంతి కూర టమాటా చేసుకున్నాము. పచ్చిమిర్చి వేసి ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మెంతి కూరని కట్ చేసుకున్నాను నేను ఫైన్గా. మంచి కడుక్కోండి, అది ఇసుక లేకుండా వాటర్ వేసి. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, మీకు నచ్చిన వేలో కట్ చేసుకోండి. టమాటాలు పొడవు కట్ చేసుకున్నాను, ఒక 6, 7, 8 అట్లా. మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోండి. కడాయిలో ఆయిల్ తీసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాను. తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీకు మనం కారం వేసుకోవట్లేదు కాబట్టి మొత్తం పచ్చిమిర్చి వేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి వద్దన్న వాళ్ళు కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మెంతి కూర కట్ చేసుకుంది వేసుకొని పసుపు యాడ్ చేసుకొని టమాటాలు వేసేసుకొని ఇంకా దాని తర్వాత సాల్ట్ వేసుకోండి సరిపడినంత. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేగడానికి వేసుకున్నాం కదా. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత 2 minutes ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకోవడం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీ ముందు టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. పచ్చడి చూస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. స్పైసీ పుల్లగా, సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు టమాటా కర్రీ టేస్ట్ చేద్దాం. మెంతి కూర టమాటా. పచ్చడి వేసి పెడతాను. ఎలా ఉంది? వాళ్ళకి కూడా నచ్చింది. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.